గోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని తీరుగూడెం గ్రామంలో అతి ప్రాచీన కుల వృత్తి అంతరించిపోతుందేమో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నిడదవోలు మండలం తీరుగూడెం గ్రామంలో అధికంగా వడ్డీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రాచీన కాలం నుండి ఈ కుటుంబాలన్నీ వెదురు కర్రలతో మావులను అల్లి వారి జీవనాన్ని సాగిస్తున్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల్లో చెరువులో చేపలు పట్టాలంటే ఈ మావులే ఉండేవి. ఆధునిక ప్రపంచం పరిగెడుతున్న పరిస్థితుల్లో వలలు వచ్చి ఈ కులవృత్తి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తుల మాటల్లో చూస్తే ప్రభుత్వం అంతరించిపోతున్న ఈ కులవృత్తిపై దృష్టి సారించడం ఎంతైనా అవసరముందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మామూలు అల్లడం అంటే ఇప్పుడు తరానికి సాధ్యం కాదని, ఎదురు కర్రలను ఒకప్పుడు ప్రభుత్వం సరఫరా చేయడం ద్వారా వీరి జీవనం ప్రశాంతంగా ఉండేదని, నేడు ప్రభుత్వం ఈ మావుల్లో అల్లే ఈ వడ్డీ సామాజిక వర్గ కుటుంబాల పట్ల దృష్టి సారించకపోవడం వల్ల ప్రస్తుతం ఒక 20 కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈ వెదురు కర్రలను ఎగుమతి చేసుకోవడం కుదరటం లేదని, దానివల్ల అల్లిన మామూకు తగిన గిట్టుబాటు ధరకు రాక ఈ వృత్తి చేసేవారు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కృష్ణమూర్తి అండి. 20 సంవత్సరాలు బట్టి ఈ మామిడి పని చేస్తున్నామండి. దీని ఫలితం మాకు దక్కుతలేదండి. ఈ గిట్టుబాటు అవుతలేదండి. వెళ్తున్నాం కానీ మరి గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా సాయం చేయాలండి. మీరు దాని ఫలితం ఇదే పని అండి మాకు. ఇది మా పెద్దోళ్ళు కాడి నుంచి కూడా ఇది మాకు కుల వృత్తి కింద చేసేవారండి. ఇటువరకు అండి. ఇప్పుడు రాను అన్నీ పెరిగిపోయినాయండి. రేట్లు అయిపోయినాయి. ఏం ఎక్కడికి వెళ్ళలేక ఏం చేయలేకండి ఈ కుల వృత్తిని పట్టుకుని ఏం 10 5 అల్లుకొని మార్కెట్లు కట్టుకెళ్తామండి. అది ఏదైనా కదా వర్షాలు పడితేనేమో 4 మామూలు అమ్ముకుంటాం. వర్షాలు పడలేదనుకోండి ఇది అలాగే వెళ్ళి సాయంకాలం దాకా ఉండి సాయంకాలం మళ్ళీ వచ్చేస్తాం. చేంజ్ అవుతలేదు, అంత దిగజారిపోయిందండి ఈ వృత్తి. అది ఇది ఇంకా ఇప్పటి నుంచి ఇంకా అంతరించిపోద్దని మాకు డౌట్గా ఉంది. మా కుల వృత్తికి విలువ లేకుండా పోయిందండి. ప్రభుత్వం ఏమన్నా మాకు ఆదుకుంటే మేమేమో కొంత జీవోపాయం చేసుకొని బతుకుతామండి. నా పేరైతే బలి వెంకటరామకృష్ణ. మరి ఎప్పటి నుంచో మా పూర్వీకులు ఈ యొక్క కుల వృత్తిని మామూలు వాళ్ళకం అనే కుల వృత్తులను చాలామంది ఉన్నారు. ఇప్పుడు రాను కూడా ఇది అంతరించిపోయే పరిస్థితి వచ్చింది సార్. ఎందుకంటే అనేక రంగాలన్నీ కూడా అభివృద్ధి అవుతున్నాయి, కానీ మేము చేసే కుల వృత్తి మట్టుకు అభివృద్ధి అవ్వటం లేదు. కారణం ఏంటంటే మా వెంక కూడా ఎవరు శ్రోతలు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. కావున ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా సరే ఈ యొక్క కుల వృత్తిని గుర్తించి మా అందరిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్.